మూసుకుని రెండు చేతులు పైకి దేవుడైన ప్రభుని కాసేపు స్తుతిద్దాం. ఆయన ఎంతో మంచివాడు, ఎంతో గొప్పవాడు. దేవుళ్ళకి దేవుడు, దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మంచి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సాటి లేని దేవుడు, ప్రైజ్, అసమానుడైన దేవుడు, స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, పూజార్హుడు, మహిమాకంత ప్రభువుకు అర్హుడు. స్తోత్రం. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, కృపా సత్య హరిగే మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన వినామానికి వందనాలు. ఏ పాటి వారు, ఏ యోగ్యత లేని వారు, అర్హులు కాదు ప్రభు. నీ సేవ చేయడానికి కూడా అర్హత లేదు నాయన. తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేదు. కేవలం మీ కృప వల్ల ఈరోజు మేము యోగ్యులుగా మారాం. మీ కృప వల్ల మేము ఆశీర్వించబడ్డాం. మీ కృప వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతించి గణపరిచి గొప్ప ధన్యత మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. రాత్రి లైవ్ని ఆశీర్వదించండి, దీవించండి. అనేకులకు ఆశీర్వదకరంగా చెప్పబడిన ఎత్తుబడుతున్న వాక్యం అనేకులకు దీవెనకరంగా మార్చండి. ఏసీ శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతిస్తున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 1 Corinthians chapter 1 verse 9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు
నమ్మదగిన వాడు. ఇంగ్లీష్ చదువునాను. God is faithful. God is faithful. Who has called you into fellowship with His Son, Jesus Christ our Lord. God is so faithful. మన దేవుడు so faithful ఉందా? God is faithful. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అని మనం గమనిస్తే విలాప వాక్యాల గ్రంథంలో రాయబడింది, ఆయన ఎంతైనా నమ్మదగినది. నమ్మదగిన దేవుడు. మనము తగని వాళ్ళము. మనకి ఆ నమ్మకత్వం మనకు ఉండదు. మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేసినా నువ్వెంత అన్నట్టుగా మాట్లాడతావు. దేవుడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేసి మనల్ని గట్టెక్కించినా నువ్వు చేసింది ఏంటి నాకు అన్నట్టుగా మనం మాట్లాడతాం. బికాస్ మనం నమ్మదగిన వాళ్ళు కాదు. బట్ గాడ్ ఇస్ సో ఫెయిత్ఫుల్. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడట. మనల్ని పిలిచాడట. హీ హ్యాస్ కాల్డ్ us. మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మనల్ని ఎందుకు పిలిచాడు? ఎక్కడి నుంచి పిలిచాడు? చీకట్లో నుంచి, పాపములో నుండి, శాపములో నుండి, ఏమండి, దరిద్రత నుండి, లోకములో నుండి, ప్రిల్లర అపవిత్రత నుండి, అందులో జురుకుంటూ, పాపంలో నశించిపోతూ, పాపంలో నలిగిపోతూ, నరకానికి ప్రయాణం వెళ్ళిపోతున్న మనల్ని తన కృపచేత, ప్రేమ చేత, ప్రిల్లర మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని పిలిచాడు. తన ఎందుకు పిలిచాడు అని మనం ఆలోచిస్తే మతంలోకి రావడం ఇంకా. ఎందుకు పిలిచాడు అని మనం ఆలోచిస్తే పిల్లలు ఏవో మతపరమైన కార్యక్రమాలు, సంఘపరమైన కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి కాదు. కానీ అయిన తర్వాత మొదటిదిగా ఎందుకు పిలిచాడు అని మనం ఆలోచిస్తే తన కుమారుడైన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు, తన కుమారుడైన యేసు ప్రభుతో, మన ప్రభు అయిన ఆయనతో సహవాసం చేయడానికి మనం పిలిచాం. జీసస్ ఫెలోషిప్ విత్ జీసస్. యేసు ప్రభుతో సహవాసం. పిల్లలు మనం దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, ఆదికాండంలో మనం గమనిస్తే 5వ అధ్యాయం పిల్లరా మరి 22వ వచనం మనం చూస్తే, హనోకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాడు. హనోకు దేవునితో నడిచిన వాడు. 22 చదువునానా? 5. So all the days of Enoch were 365 years. And Enoch walked with God. And he was not, for God took him. హనోకు దేవునితో నడిచిన వాడు. మనం గమనిస్తే 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు గురించి కూడా వ్రాయబడింది. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవునితో నడుచుట, వాకింగ్ విత్ గాడ్ అని దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. మనం ఆయనతో నడవాలని, మనం ఆయనతో సహవాసం చేయాలని, మనం ఆయనతో మాట్లాడాలని, మనం ఆయన స్వరం వినాలని, ఆయన సన్నిధి మనం అనుభవించాలని, ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడుగా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆర్ వీ గివింగ్ టైమ్ టు వాకింగ్ విత్ గాడ్? దేవునితో నడవటానికి మనం సమయం ఇస్తున్నామా అనేది ఇప్పుడు ప్రశ్న. అన్నిటికీ మనం టైం ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా. ఇన్ని గంటలు పడుకోవాలి, ఇన్ని గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, ఇన్ని గంటలకు ఇది చేయాలి, ఫ్యామిలీ టైం, ఏమండి, బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్, డిన్నర్ టైం, ఫ్రెండ్స్ టైం, అంటే రిలేటివ్స్ టైం, ఇలా టైం మనం షెడ్యూల్ వేసుకుంటూ ఉంటాం. బట్ టైం టు గాడ్, వేర్ ఈస్ ద టైం టు గాడ్? దేవునికి నీవు ఇచ్చే సమయం ఎప్పుడు?
ఆర్ వీ గివింగ్ టైమ్ టు గాడ్, ఆర్ వీ గివింగ్ ఛాన్స్ టు గాడ్, ఆర్ వీ వాకింగ్ విత్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలామంది దేవునితో నడవలేకపోతున్నారు. ఇది రకరకాల నావిగేషన్స్, రకరకాల మరి అడ్డులు, ఆటంకాలు, పరిస్థితులు ఉన్నాయని సాకులు చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు ఎన్నో అడ్డులు, ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం మనం. ఏదో ఆపుకుంటున్నాం చెప్పండి? ఏ ప్రోగ్రాం ఆపుతున్నాం మనం? ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నాం? ఎవరికి టైం ఇవ్వకుండా ఉంటున్నాం? ఎవరికి ప్రతి వాళ్ళకి ఇస్తున్నాం కదా టైం. బట్ దేవునికి ఇచ్చే సమయంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? బట్ అక్కడే ఉంది ప్రాబ్లం, అక్కడే ఉంది సమస్య. ఏంటంటే సాటన్ ఈజ్ వర్కింగ్, సాతానుడు పనిచేస్తున్నాడు. పిల్లరా, మనల్ని సులువుగా చిక్కులు పెట్టి, పాపాలతో చిక్కులు పెట్టి, రకరకాల పరిస్థితుల్లో మనల్ని చిక్కులు పెట్టి ప్రార్థన చేయకుండా, నువ్వు ఏం చేసినా పర్లేదు అబ్బాయి, ప్రార్థన మాత్రం చేయొద్దు అన్నట్టుగా, ప్రార్థన చేస్తే నేను ఊరుకోను అన్నట్టుగా, ప్రార్థన అంటే వాడికి ఇష్టం లేదు అన్నట్టుగా వాడు ప్రయత్నాలు, వాడు పన్నాగలం ఈజీగా అండర్స్టూడ్ కదా, మనం అర్థం చేసుకోగలం కదా. బట్ వెర్రి వాళ్ళు, మనం అజ్ఞానులంగా మనం గ్రహించలేని పరిస్థితుల్లో పిల్లరా ప్రార్థన మానేసి, దేవునితో సహవాసం మానేసి, దేవునికి దూరమై, సాతానుకు దగ్గరై, పాపానికి దగ్గరై, శోధనకు దగ్గరై, మరలా విల్ కమ్ బ్యాక్ టు గాడ్. మరలా దేవుని శరణు వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని, సమస్య వచ్చినప్పుడు మరలా వస్తాం కదా. అది పాయింట్. ఎక్కువ వ్యాధి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వీ కమ్ టు గాడ్. అదర్వైజ్ నో గాడ్. దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, సహవాసం లేదు అన్నట్టుగా మన ఆత్మీయ జీవితంలో నడవటం ఈ దినాల్లో సాధారణంగా కనిపిస్తున్న విషయం. వాడు దేవుడు ఏమని ఆశపడుతున్నాడంటే మనం తన కుమారుని యేసు ప్రభుతో నడవాలని, ఆయనతో సహవసించాలని. మరి మనం చూస్తే దైవజనుడు అబ్రహాం గారు మొదలుకొని, మరి శిష్యుడైన యోహాన్ గారు వరకు కొన్ని వందల మంది భక్తులు దేవుని వాక్యంలో రాయబడిన పరిస్థితి మనకు కనబడుతుంది. అబ్రహాం దగ్గర నుంచే మరి ప్రారంభించబడింది దేవునితో సహవాసం అనేది. అబ్రహాం దగ్గర నుంచి మొదలెడితే భక్తులు, అపోస్తలులు, ప్రవక్తలు అనేక దేవునితో సహవాసం చేశారు. ఇక్కడ మనం చూస్తే ఆది కాలంలో ఒక మాట నాకు కనబడుతుంది. చూడండి, 18వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 18 verse 22. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇంగ్లీష్ చదువునా? When men turned away from there, went to Sodom, but Abraham still stood before the Lord. ఈ అబ్రహాం స్టిల్ స్టూడ్ బిఫోర్ గాడ్. స్టిల్ స్టూడ్ అనే మాట అండర్లైన్ చేసుకో. దేవుని సన్నిధిలో ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అలా నిలుచున్నాడు దేవుని సన్నిధిలో. ఈ స్టిల్ స్టూడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మేబీ ఇట్ వాస్ ద సీక్రెట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం యొక్క జీవితానికి సక్సెస్కి సీక్రెట్ ఇదే. అదే ఆదికాండం 18:33 కూడా చూడండి అన్న. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చదువు 18:33 Genesis. When the Lord had finished speaking with Abraham, he left and Abraham returned home. అబ్రహాము దేవుడు కలుసుకుని మాట్లాడుకుని ఒక స్థలంలో సహవసించిన తర్వాత, మాట్లాడుకున్న తర్వాత పిల్లరా యెహోవా అబ్రహాంతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. హీ వెంట్ అవే, హీ వెంట్ బ్యాక్ టు హెవెన్. పరలోకానికి మరలా వెళ్ళిపోయాడు దేవుడు. అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాడట. దిస్ వాస్ ద ఫెలోషిప్. ఇది సహవాసం అంటే. హనోకు గురించి ఏం రాయబడింది? 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ కుమార్తెలను కనెను రాయబడింది. కుమార్తెలను కనెను. కుమార్తెలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు బతికాడట హనోకు? 365 సంవత్సరాల్లో. పిల్లరా, ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు, పిల్లరా ఎంతమంది మనవలు, మనవరాళ్ళు, ఎంత బిజీ లైఫ్, ఎంత టైట్ షెడ్యూల్ అండి.
ఆల్ దిస్ ఈ ఎంగేజ్మెంట్స్ అన్నింటిలో కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా అనుకు మరి 300 సంవత్సరాల దేవునితో నడుస్తూనే ఉన్నాడు. కంటిన్యూస్లీ వాకింగ్ విత్ గాడ్. ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి మొట్టమొదటి అవకాశం మనం ఇవ్వాలి. దేవునితో సహవాసము చెయ్యాలని దేవుడు ఆశీర్వాదపడుతుంది కదా. ప్రార్థన అనేది దీనిలో ఈ కోవలకు సహవాసం అనే దాంట్లోకి మొట్టమొదటి కొన్ని ఉన్నాయి సహవాసంలో. అందులో మొట్టమొదటి ప్రార్థన. ప్రార్థనకు నువ్వు కూర్చున్నప్పుడు దేవునితో సహవాసం చేయడానికి నువ్వు కూర్చుంటున్నావు. దేవునితో మాట్లాడడానికి కూర్చుంటున్నావు. దేవుని స్వరం వినడానికి కూర్చుంటున్నావు. ప్రార్థన ఇది సహవాసం అని కూడా అనొచ్చు. ప్రార్థన చేసే అనుభవం. యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. శరీరధారి ఉన్న దినాల్లో యేసుప్రభు వారు ఆ 3.5 సంవత్సరాలు, మిగతా 30 సంవత్సరాల గురించి దేవుని వాటిలో రికార్డ్ అవ్వలేదు. ఆ 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా పరిచర్య, పగలంతా మరి సువార్తను ప్రకటిస్తుంది ఉన్న పరిస్థితి. ఆ రాత్రంతా ఆల్మోస్ట్ 8 hours, all night pray. Morning preach. Praying and preaching. దేవునితో, తండ్రితో సహవాసం చేస్తున్నాడు ఆయన. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం సహవాసం చేస్తున్నామా? ప్రార్థన ఆయనతో కూడా ఉండాలి. శిష్యుల గురించి ఏం రాయబడిందండి అపోస్తల గ్రంథంలో? వారు ఆయనతో కూడా ఉన్నవారు. చూడండి 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యులైన పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగేది. ఎవరితో ఉన్నారట వాళ్ళు? దేవర్ విత్ జీసస్. ఇదే సీక్రెట్ అండి. మనం యేసుతో కూడా ఉండాలి. యేసుతో సహవాసం చేసేవారుగా భయంకరమైన దినాల్లో ఉన్నాం. యూట్యూబ్లో చూస్తే పిల్లలు ఆ వీడియోలు కానీ లేకపోతే క్రైస్తవ సేవకులు రకరకాల ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది నచ్చింది మాట్లాడుతూ ఎంతమంది భ్రష్టులు అయిపోతున్నారు పిల్లరా. ఈ యూట్యూబ్లో వాక్యాలు విని ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి. తప్పుడు బోధలు చెప్తూ లేనిపోయిన చూపిస్తూ మాట్లాడుతూ ఒక పక్క క్రీస్తు విరోధులు, యాంటీ క్రిస్టియన్స్ భయంకరంగా మాట్లాడుతూ ఎంత దారుణంగా మాట్లాడుతూ భయం భక్తి లేకుండా ఎవడ భయం లేక ఇష్టం అవన్నీ చూడండి. విశ్వాసం తగ్గిపోతుంది ఈ దినాల్లో. చూడండి, భక్తి తగ్గిపోతుంది ఈ దినాల్లో. దేవుని భయం తగ్గిపోతుంది ఈ దినాల్లో. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసమే నిన్ను మండిస్తుంది. సహవాసమే నిన్ను వెలిగిస్తుంది. సహవాసమే నిన్ను బ్రతికిస్తుంది. ఆదము అవ్వలు దేవునితో సహవాసం చేసేవారు. ప్రభువుతో సహవాసం చేసినంత కాలం బాగున్నారండి. దేవునికి దూరం అయిపోయారు. సహవాసానికి దూరం అయిపోయారు. ఆశీర్వాదం పోతే, సహవాసం పోతే ఆశీర్వాదం కూడా పోతాయి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం ఉందంట. ఆయన సన్నిధిలో ఏముందంట? ఆయన కుడి చేతిలో ధనగార్తలు ఉన్నాయి, ఆయన ఎడమ చేతిలో దీర్ఘాయుష్ ఉందంట. సకల ఐశ్వర్యాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన సన్నిధిలో నీ ప్రతి అవసరం తీరిపోద్ది. ఆయన సన్నిధిలో సమస్యలు, కొండలాంటి సమస్యలు మైనవులకి కరిగిపోతాయని బైబిల్ చెప్తుంది. ఈరోజు తన కుమారుడిని యేసు ప్రభుతో సహవాసం చేయడానికి తండ్రి అయిన దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. సహవాసం చాలా ప్రాముఖ్యం. హెబ్రోన్ అంటే సహవాసము అని అర్థం అంటండి. హెబ్రోన్ అంటే ప్రేరా యెహోషువ కాలేబు దినాల్లో హెబ్రోన్ని స్వాచ్యంగా అడుగుతాడు కాలేబు. హెబ్రోన్ని స్వాచ్యంగా ఇచ్చాడు. కొండ ప్రాంతమే అది, రాళ్ళు రప్పలు ఉన్న ప్రాంతమే. కాలేబు రాళ్ళు రప్పలను చూడాల. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అని చూశాడు. ఏమైందో మనందరూ తెలుసు కదా. ఆ తర్వాత దావీదు ఆ హెబ్రోన్నే క్యాపిటల్గా చేసుకుని కొంతకాలం పరిపాలన చేశాడు. దావీదుకి దేవుడు వెళ్ళమన్న ప్లేస్ కూడా అదే, హెబ్రోన్. గో టు హెబ్రోన్. దేవునితో సహవాసం. యెహోషువ దేవునితో సహవాసం చేశాడు. పిల్లల మరి అబ్రహాం మొదలుకొని భక్తులైన యోహాను వరకు, శిష్యులైన యోహాను వరకు
అందరూ దేవునితో సహవాసం చేశారు, దేవునితో గడిపారు, దేవుని కృపను పొందుకున్నారు. పిల్లల ఈ రాత్రి మనం ఆ సహవాసంలోనికి మనం రావాలి. సహవాసపు అనుభవంలోనికి మనం వచ్చి పిల్లలు ఏదో ఆపదముక్కులు కాదు. కొంతమందికి జబ్బు వచ్చినప్పుడు తెగ ప్రార్థన చేస్తారు, కింద మీద పడి శివుడు కార్చుకొని కన్నీరు కార్చుకొని. మళ్ళీ జబ్బు తగ్గిపోయిన తర్వాత లేకపోతే సమస్యలు క్లియర్ అయిపోయిన తర్వాత ఇబ్బంది తొలగిపోయినప్పుడు మళ్ళీ మామూలు ప్రార్థన చేయరు. ఇంకా మామూలే. అప్పుడు వేడుకుంటారు, ఆ కాసేపట్లో కొన్ని దినాల్లో చల్లగైపోతారు. అప్పుడప్పుడు వెచ్చగా చల్లగా నురువెచ్చగా ఉంటారు. ఎన్నో ఉన్నాయండి మనలో. మంచి వేడిగా ఉంటాం కొన్నిసార్లు చల్లగా అయిపోతాం. కొన్నిసార్లు రెండు ఉంటాయి. చూడండి, అలా కాదు, వెచ్చగా ఉండాలి, మండుతూ ఉండాలి, దేవుని కూడా ప్రకాశిస్తూ ఉండాలి. ఆ నిలకడైన భక్తిని మనం కలిగి ఉండాలి. దేవునికి పిలుపును మనం స్పందించి ముందుకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన మీ కృపకే వందనాలు. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి మీరు మమ్మల్ని పిలిచినందుకు వందనాలు తండ్రి. మీ పిలుపునకు మేము స్పందించి దాన్ని తగ్గట్టుగా జీవించడానికి కృప ఇవ్వండి ప్రభా. బలహీనులు తండ్రి, భక్తి లేని వాళ్ళు తండ్రి, పలుమార్లు పడిపోయిన వారు ఆయన ప్రభా. బలహీనులు తండ్రి జ్ఞాపకం చేసుకుని సహవాసంలో మమ్మల్ని నడిపయ్యా. సహవాసంలో నిలిచి ఉండినట్లుగా కృపనీయ్యా. మీ పిలుపునకు స్పందించి తండ్రి, మా పితరుడైన అబ్రహాం నాయన ఇంకనూ నిలిచున్నాడంటే దేవుని సన్నిధిలో. ఆదాము అవ్వలు ఆది తల్లిదండ్రులు వారు మీతో సహవాసం చేశారు. అనోకు మీతో 300 సంవత్సరాలు నడిచాడు. అనోకు నడిచాడు ప్రభా. ఎంతోమంది భక్తులు, అపోస్తలులు, శిష్యులు, ప్రవక్తలు వాళ్ళందరితో నడిచి నీతో సహవాసం చేసి ప్రభా గొప్ప కార్యాలు మీ కొరకు చేశారు. ఆయన మమ్మల్ని ఎలాగూ సిద్ధపరచండి. ఈ వాక్యం మా వెనుకల్లో ఆశీర్వదించి దీవించమని ప్రభు, వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ మీ దైవాలను దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నుంచే సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైండి నడిపించును గాక. అందరికీ వందనాలు. మే ద లార్డ్ బ్లెస్ యూ. షలోమ్. రేపు రాత్రికి వాళ్ళ కలుసుకుంటాం.